నిర్గమకాండము 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండుగాను. మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటి మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరెడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్నవారి కొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినకొందరు. ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున
వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపిరి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికేమీయూ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో 1 ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు 1 గిన్నెను తీసుకొని దానిలో 1 ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము.